డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బేబీకి మదర్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మదర్కి ప్రికాషన్స్ అంటే మా జెస్టేషనల్ డయాబెటీస్లో తప్పకుండా చెకప్స్ మిస్ అవ్వకుండా ఉండడం. ఓకే. ఎందుకంటే వీళ్ళకి కొంచెం చెకప్స్ ఎక్కువ ఉంటాయి. వన్ థింగ్ ఈజ్ టు మానిటర్ దేర్ ప్రెగ్నెన్సీ. వీళ్ళు చాలా డైట్ రెస్ట్రిక్షన్లో ఉంటారు కాబట్టి మరి బేబీ హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతుందా, బేబీ గ్రోత్ ఎలా ఉంది. సో ఓవర్గా డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళకి యాక్చువల్లీ మనం డయాబెటీస్ అంటే బేబీ ఓవర్ గ్రోత్ అని చెప్పుకున్నాం ఇంతసేపు, బట్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కూడా చాలా కామన్ బేబీస్లో. ఎందుకంటే మరి మదర్కి అలాంటి డైట్ ఫాలో చేయకపోతే పెట్టకపోతే మనం షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరి అంత స్ట్రిక్ట్గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్స్. మనము ఒక్కొక్కసారి బేబీ ఓవర్ గ్రోత్ అవుతున్నా, సరిగా గ్రో అవ్వట్లేదు అనుకున్నా రెగ్యులర్ వాళ్ళకంటే వీళ్ళని మోర్ ఫ్రీక్వెంట్గా పిలుచుకుంటాం చెకప్స్కి. ఎందుకు? టు మానిటర్ హౌ ఇస్ ద బేబీ డూయింగ్, హౌ ఇస్ ద మదర్ డూయింగ్. సో ఈ చెకప్సే కాకుండా వీళ్ళకి మళ్ళీ డైటీషియన్ దగ్గర చెకప్, ఫిజిషియన్ దగ్గర టు మానిటర్ ద బ్లడ్ షుగర్. అండ్ మన దగ్గర అయితే ఫిజియోథెరపిస్ట్ కూడా, బికాస్ దే విల్ ప్రిస్క్రైబ్ ద రిక్వైర్డ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నారు. సో ఇవన్నీ చూస్తే మనకు డెఫినెట్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకంటే ఈ అమ్మాయిలు ఎవరైతే విత్ డయాబెటీస్ అండ్ ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఓపిక్గా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ చెకప్స్. అవి ఎన్ని అని నేను కరెక్ట్గా చెప్పలేను, బికాస్ సంబడి హూ ఇస్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ షుగర్ కంట్రోల్. సో దే విల్ బి మేనేజ్ లైక్ ఎ నార్మల్ ఉమెన్. చక్కగా కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసి బేబీ గ్రోత్, మదర్ వెయిట్ గెయిన్ పర్ఫెక్ట్గా ఉండి షుగర్ లెవెల్స్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉన్నాయి అనుకోండి. సో వీ విల్ కాల్ దెమ్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఎక్స్ట్రా చెకప్స్ ఉండవు. మేబీ మధ్యలో సెల్ఫ్ చెక్ చేసుకొని కమ్యూనికేషన్లో ఉంటే సరిపోతుంది డాక్టర్స్తో, డాక్టర్ గారు ఎంత ఉంది నా షుగర్ అని. బట్ ఇలా లేనప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం. అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు అండ్ దెన్ బేబీ ఓవర్గా గ్రో అవుతున్నప్పుడు లేదా బేబీ సరిగా గ్రో అవ్వకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సూపర్ యాడెడ్ కాంప్లికేషన్ అంటే ఈ డయాబెటీస్తో పాటు కొంతమందికి కొన్ని కారణాల వల్ల, హై రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బీపీ కూడా యాడ్ అవుతుంది కొంతమందికి. సో ఇలా అడిషనల్ కాంప్లికేషన్ ఏదైనా యాడ్ అయినా సో వీళ్ళకి చెకప్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. కొంతమంది బేబీస్ పుట్టుకతోనే డయాబెటీస్ వస్తుంది కదా, అది దేనివల్ల? సో ఇది టైప్ 1 డయాబెటీస్ అమ్మా. ఇది ప్యూర్లీ జెనెటిక్ ఉంటుంది. ఫ్యామిలీలో ఎక్కడన్నా అంటే హస్బెండ్ అండ్ వైఫే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎక్కడన్నా రన్ అవుతుంటే అది టైప్ 1 అంటే బేబీ బై బర్త్ టైప్ 1 డయాబెటీస్తో బాన్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, మరి ఇలా డయాబెటీస్ ఉన్న మదర్స్కి పుట్టిన బేబీస్కి షుగర్ వస్తుందా? సో ఇది కూడా చాలా కామన్గా పేషెంట్స్ అడుగుతుంటారు. సో బై బర్త్ వీళ్ళ బేబీస్ ఏమి డయాబెటీస్తో బాన్ అవ్వరు. దట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్. వాళ్ళ ఫ్యామిలీలో గనక టైప్ 1 డయాబెటీస్ అంటాం, అంటే దే ఆర్ బై బర్త్ డయాబెటిక్ ఉంటేనే ఇది మళ్ళీ జీన్ వీళ్ళకి ట్రాన్స్మిట్ అవుతేనే వస్తుంది. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే వీళ్ళకి డయాబెటీస్ వచ్చింది. సో వీళ్ళ న్యూ బార్న్ బేబీస్కి విత్ డయాబెటీస్ దే విల్ నాట్ బీ బార్న్. కానీ ఈ బేబీస్ పెద్దయ్యాక మేబీ 40-50 ఇయర్స్ అయిన తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, ఈ బేబీస్ వాళ్ళ మదర్కి ఎలా అయితే షుగర్ వచ్చిందో అలా ఈ బేబీస్ గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి, so definitely they are at a higher risk of developing diabetes if they do not follow the required lifestyle. Okay. So correct lifestyle unte ee babies ki evaraithe gestational diabetes mothers ki puttina pillalki like we can put them into sport activity and then healthy eating habits. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసినట్లయితే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత డయాబెటీస్ రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఎలాంటి జాగ్రత్త? సో మనము పీసీఓడిలో వీళ్ళకి కనుక ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నార్మల్గా జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి లేదా డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏవైతే జాగ్రత్తలు మనం ఇందాక డిస్కస్ చేసామో రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, అంటే ఫుడ్ ఇంటేక్ అండ్ దెన్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ చెకప్స్ అండ్ స్క్రీన్ టైమ్ అండ్ స్ట్రెస్ బాగా తగ్గించుకోవడం, నైట్ షిఫ్ట్స్ చేయకుండా ఉండడం అండ్ దెన్ వాకింగ్ ఆర్ యోగా ఏదైనా ప్రాక్టీస్ చేయడం, ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్ సెల్ఫ్ మానిటరింగ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం గ్లూకోమీటర్తో. సో వాళ్ళకి ఎలాగా అంటే వితౌట్ పీసీఓడి జెస్టేషనల్ డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో అవే జాగ్రత్తలు వీళ్ళకి కూడా వర్తిస్తాయన్నమాట. యూజువల్గా పీసీఓడి ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ హెవీగా ఉంటుంది. ఆ హెవీ వెయిట్తో ప్రెగ్నెన్సీలో ఎంటర్ అవుతారు కాబట్టి డయట్ అండ్ న్యూట్రిషన్ అది కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎనీవే డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత అది షుడ్ అండ్ మస్ట్. సో పీసీఓడి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా నార్మల్ పేషెంట్స్కి వచ్చినా మేనేజ్మెంట్ సేమ్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మాకున్న డౌట్స్ చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అమ్మ.